హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నవి స్టిచ్చింగ్స్ అండ్ ఆరి వర్క్స్. ఈ వీడియోలో మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా, ఫెదర్ స్టిచ్తో ఆల్ ఓవర్ హ్యాండ్కి ఎలా వేసుకోవాలో, దానికి బోర్డర్ వచ్చి నెక్స్ట్ నెక్ లైన్లో ఏ విధంగా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. మరి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, మనం లాస్ట్ వీడియోలో హ్యాండ్కి ఎలా వేసుకోవాలో చూసాం, కానీ బోర్డర్ చూడలేదు. దేనికైనా బోర్డర్ అనేది ముఖ్యం కదా. దీనికైతే మన ఇష్టం అండి, దేనికైనా సరే 1 ఇంచ్ వరకు 1.5 ఇంచ్ అలా మనం బ్రాడ్నెస్ని బట్టి మనకి ఎంత అవసరమో అంత వేసుకోవచ్చు. అయితే ఆల్ ఓవర్ హ్యాండ్ డిజైన్ ఉంది కాబట్టి మనం కొంచెం చిన్నగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇది ఈ బీడ్, చైన్ అండ్ బీడ్, ఈ 3 లైన్స్ కలిపి ఒక 1/2 ఇంచ్ ఉందన్నమాట. ఈ 1/2 ఇంచ్ వేసుకొని చూడండి, ఈ బీడ్ అండ్ స్టోన్ చైన్ మళ్ళీ బీడ్, ఈ 3 వరుసలు ఒక 1/2 ఇంచ్ ఉంది. ఇంకొక 1/2 ఇంచ్ ఏమో ఈ కలర్ సిల్క్ థ్రెడ్తో లోడ్ స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. లోడ్ వేస్తాం కదా, అలా థ్రెడ్ పెట్టి అది వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక 1/2 ఇంచ్ మళ్ళీ బీడ్, చైన్, స్టోన్ చైన్, బీడ్ అనమాట. ఈ 3 లైన్స్ వస్తాయి అనమాట. మధ్యలో సిల్క్ థ్రెడ్తో లోడ్ చాలా నీట్గా కనబడుతుంది, అలా వేసుకోవచ్చు. మొత్తం 3 కలిపితే ఒక 3/4 ఇంచ్ వస్తుంది అనమాట మనకి వెడల్పు. చాలా నీట్గా ఉంటుంది. అయితే నేను ఇప్పుడు మధ్యలో లోడ్ అయితే వేయట్లేదు, ఎందుకంటే మనం ఇంకా లోడ్ స్టిచ్ అన్నది చెప్పుకోలేదు కదా. ఇప్పటి వరకు మనకి ఏ స్టిచెస్ అయినాయో నేను అదే చూపిస్తున్నాను. అందుకని నేను మామూలుగా ఈ బీడ్, స్టోన్ చైన్ అండ్ బీడ్, ఈ 3 లైన్స్ వచ్చే విధంగా వేస్తున్నాను అనమాట. 3 లైన్స్ అంటే 3 మాత్రమే కాదండి, ఒక 2 లైన్స్ ఏమో జరీ వస్తుంది, మధ్యలో ఇవి వస్తుంది, మళ్ళీ సిల్క్ థ్రెడ్తో 2 లైన్స్ వస్తుంది. మీకు వేసి చూపిస్తాను నేను. అదంతా కూడా ఒక 1/2 ఇంచ్ వస్తుంది అనమాట మనకి. అంటే బీడ్, స్టోన్ చైన్ అండ్ బీడ్ ఒక 1/2 ఇంచ్ అయితే, మిగతా జరీ లైన్స్ 2 జరీ లైన్స్ మళ్ళీ సిల్క్ థ్రెడ్తో వేస్తాం కదా, ఇవన్నీ కలిపి ఒక 1/2 ఇంచ్ వెడల్పులో మనకి బోర్డర్ అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ నేను జరీతో 2 లైన్స్ చైన్ స్టిచ్ వేస్తున్నాను అనమాట. మీకు కొంచెంగా వేసి చూపిస్తున్నాను మీకు ఐడియా కోసం. ఇలా 2 లైన్స్ వేసేసాక ఈ సిల్క్ థ్రెడ్ ఉంది కదండి, గ్రీన్ కాకుండా, ఆ థ్రెడ్ని 2 స్టాండ్స్ తీసుకోవాలన్నమాట. నీడిల్ నెంబర్ 14 యూజ్ చేస్తూ నేను బ్యాక్ స్టిచ్ అనమాట, చైన్ బ్యాక్ స్టిచ్ అంటాం కదా ఇది. నేను దీన్ని క్లాస్ 9లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. క్లాస్ 9 వీడియో ఒకసారి చూసారంటే మీకు ఇది ఎలా వేయాలో తెలియకపోతే ఒకసారి అది చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఏం లేదండి, ఒక పెద్ద చైన్ వేయడం, తర్వాత చిన్న చైన్ వేసి బ్యాక్ రావాలన్నమాట. పెద్ద చైన్ లోపలికి వెనక్కి వచ్చి అక్కడ నుండి మళ్ళీ ఒక లాంగ్ చైన్ తీసుకోవాలి, మళ్ళీ చిన్న షార్ట్ చైన్ తీసుకోవాలి, మళ్ళీ బ్యాక్ రావాలి అంతే అనమాట. ఇలా ఇందులో కూడా మీకు అర్థమవుతుంది చూడండి. ఈ చైన్ బ్యాక్ స్టిచ్ వేసుకోవడం వల్ల ఏంటంటే, నార్మల్ చైన్ కన్నా ఇది మధ్యలో చిన్న చిన్న ముడి కింద పడి ఎంబోజింగ్గా నీట్గా కనబడుతుంది అనమాట. ఎక్కువగా కనబడుతుంది చైన్ అనేది, నీట్గా థిక్గా ఉన్నట్లు కనబడుతుంది అనమాట. అందుకనే ఈ బ్యాక్ స్టిచ్ ఈ బార్డర్స్లో యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి వీడియో చూడండి, మీకు ఐ బటన్లో పెడతాను నేను. ఇప్పుడు ఇలా అయిపోయింది కదా, దీని తర్వాత మనం ఈ 3 స్టిచెస్ అంటే బీడ్స్, స్టోన్ చైన్, బీడ్స్ ఇలా వరుసగా స్టిచ్ చేసేసుకుందాం. బీడ్స్ వేయడం అయిపోయిందండి. ఇప్పుడు స్టోన్ చైన్ వేద్దాము. స్టోన్ చైన్ ఇలా మనం బోర్డర్లో వేసేటప్పుడు మనకి బీడ్స్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం గమ్తో స్టిక్ చేయాల్సిన అవసరం లేదనమాట. మళ్ళీ ఆరేంత వరకు వెయిట్ చేయాలి కదా. ఇలా దాన్ని ఫస్ట్ లైన్ మనకి కరెక్ట్గా వస్తే తర్వాత లైన్స్ అన్నీ కరెక్ట్గా వస్తాయన్నమాట. ఫస్ట్ జరీ లైన్ అన్నది మనం కరెక్ట్గా వేసుకుంటే దాన్ని ఆనుకొని దాన్ని బేస్ చేసుకొని మొత్తం అన్ని స్టిచెస్ కరెక్ట్గా వస్తాయి. ఇక్కడ స్టోన్ అన్నది వేయడం అయిపోయింది కదా. ఈ స్టోన్ చైన్ కూడా ఎలా వేయాలి తెలియకపోతే ఒకసారి చూడండి, ఐ బటన్లో పెడతాను నేను ఆ లింక్ కూడా. స్టోన్ చైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో క్లాస్ 8 చూసారంటే మీరు ఈ స్టోన్ చైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో తెలుస్తుందండి. నెక్స్ట్ వచ్చి బీడ్స్ అనమాట. నెక్స్ట్ లైన్లో బీడ్స్ వేసుకోవచ్చు. అయిపోయింది కదండి. ఇప్పుడు మళ్ళీ మనం సిల్క్ థ్రెడ్తో బ్యాక్ చైన్ స్టిచ్ వేస్తున్నాం అన్నమాట. ఒక
ఒక పెద్ద చైన్ వేసి పక్కనే ఒక చిన్న చైన్ వేసి బ్యాక్కి పెద్ద చైన్లోకి వచ్చి అక్కడ నుండి మళ్ళీ పెద్దది చిన్నది అలా చాలా ఈజీ అనమాట. ఇలా మనం డబుల్ కూడా వేసుకోవచ్చండి. నేను సింగిల్ లైన్ వేస్తున్నాను కానీ అదే స్టిచ్ డబుల్ వేసుకుంటే ఇంకొంచెం థిక్గా కలర్ అన్నది సిల్క్ థ్రెడ్ కలర్ బాగా కనబడుతుంది మధ్యలో నుండి. ఇప్పుడు అది వేసిన తర్వాత 2 లైన్స్ జరీ వేసేస్తున్నాను. కరెక్ట్గా 1/2 ఇంచ్ బోర్డర్ అనేది వచ్చేసింది. ఎప్పుడు కూడా మనం నెక్ లైన్ కానీ స్టార్టింగ్ జరీతో వేసే లైన్ కరెక్ట్గా వచ్చిందంటే నెక్ లైన్ అంతా కూడా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు నేను ఇవి రౌండ్స్లో ఇవి స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ మధ్యలో ఈ గ్యాప్స్లో ఈ విధంగా మనకి మ్యాచింగ్ కుందన్ స్టిక్ చేసుకొని దాని చుట్టూ కూడా బీడ్స్ వేసుకోవచ్చు. ఇంకా గ్రాండ్గా అనిపిస్తుంది. ఈ విధంగా మీకు ఒక 4 వేసి నేను చూపిస్తున్నాను. అన్నీ స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఇప్పుడైతే ఇది మనకి హ్యాండ్ అనేది తెలిసింది కదా, అంటే ఆల్ ఓవర్ హ్యాండ్ ఎలా వేసుకోవాలి, దానికి బోర్డర్ ఎలా వేసుకోవాలి, అంటే హ్యాండ్ డిజైన్ అన్నది మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. అయితే మనం దీన్ని బట్టి నెక్లో ఎలా వేసుకోవచ్చు నెక్ అనేది చూద్దామండి. నెక్ లైన్లో వేసేటప్పుడు సేమ్ ఈ బోర్డరే వస్తుంది. ఇప్పుడు మనం హ్యాండ్కి ఏది వేసామో నెక్ లైన్లో కూడా అదే వస్తుంది. ఇలాగే బోర్డర్ లైన్ అంటే నెక్ లైన్ అంటాం కదా, అది ఇలా వేసేసుకొని దీని పక్కన మనం డిజైన్ చేసుకుంటాం. అది ఇలా ఆల్ ఓవర్ హ్యాండ్కి ఇలా వచ్చినప్పుడు ఈ మోడల్ డిజైన్ వచ్చినప్పుడు మనం నెక్లో ఎలా వేసుకోవచ్చు అంటే చాలా విధాలుగా వేసుకోవచ్చండి. ఎందుకంటే హ్యాండ్ ఆల్ ఓవర్ హ్యాండ్ వచ్చినప్పుడు నెక్లో ఎంత సింపుల్గా వేసుకుంటే అంత బాగుంటుంది. కావాలంటే హెవీగా కూడా వేసుకోవచ్చు, మ్యాక్సిమం సింపుల్గా వేసుకుంటేనే బాగుంటుంది. బ్రైడల్ బ్లౌజెస్ అయితే హెవీగా కూడా చేసుకోవచ్చు. ఇలా వేసుకోవచ్చు, ఇలా హాఫ్ అనమాట, హాఫ్ సర్కిల్ లాగా మనం చేసుకోవచ్చు. లేకపోతే ఇంకొక విధంగా మీకు చూపిస్తున్నాను. ఈ ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇలానే మొత్తం నెక్ లైన్ అంతా కూడా అంటే బ్యాక్ నెక్లో మొత్తం అంతా ఇలా పెట్టుకొని దీని చుట్టూ బీడ్స్ వేసేసుకొని దాని చుట్టూ సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసేసామంటే సింపుల్ లుక్ వస్తుంది అనమాట, అంటే వెడల్పు. నెక్స్ట్ కొంచెం వీటిని ఇలా టర్న్ చేసి అంటే కొంచెం క్రాస్గా పెట్టి సేమ్ అలానే బీడ్స్ వేసి బీడ్స్ చుట్టూ జరీ థ్రెడ్తో ఒక లైన్ వేసుకోవచ్చు. అదే ఆ తర్వాత సిల్క్ థ్రెడ్తో ఒక లైన్ చైన్ స్టిచ్ వేసేసుకోవచ్చు. అలా కూడా హైలైట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా కొంచెం దూరం గ్యాప్ ఎక్కువ పెంచుకొని ఈ ఫెదర్ స్టిచ్చే రావాలి అనుకుంటే కొంచెం ఈ కుందన్స్ చుట్టూ ఇలా క్రాస్గా పెట్టి గ్యాప్ ఎక్కువ పెట్టుకొని ఇక్కడ అనమాట ఇలా ఒక సేమ్ ఒక పెటల్ షేప్లా వచ్చింది అనుకోండి, దానిలో ఫెదర్ స్టిచ్ లాక్కోవచ్చు అనమాట. ఇలా మధ్యలో కుందను బీడ్స్ వేసుకొని ఫెదర్ స్టిచ్ లాచ్చు, అదొక పద్ధతి. నేనైతే ఫస్ట్ చెప్పినట్టుగా ఇది కొంచెం బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే విధంగా ఇలా వేస్తున్నాను. అంటే మనం బ్లౌజ్లో రౌండ్ వేసాం, ఇదేమో సగం వేస్తున్నాం అనమాట. ఇలా ఉన్నప్పుడు ఈ ఫెదర్ స్టిచ్ని మధ్యలో సెంటర్ నుండి ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇలా సగం అయిన తర్వాత మిగతా సగం వేసుకుంటే అది క్రాస్ వెళ్ళిపోకుండా స్ట్రైట్గా నీట్గా పడుతుందన్నమాట. నేను ఫస్ట్ అలానే మధ్యలో నుంచి స్టార్ట్ చేసి ఇటువైపు అంతా పూర్తి చేసి ఆ తర్వాత మిగతా సగం వేస్తాను. చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ ఛానల్ని కానీ ఇదే ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్లో పెట్టారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కువ వీడియోస్ చేయాలని. నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. చూడండి, మిగతా సగం కూడా నేను ఇలా ఇక్కడ వరకు కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం స్టోన్ చైన్ అన్నది వేయలేదు కదా, ఫస్ట్ ఇది ఇలా వేసేసుకొని దీనిపైన కూడా స్టోన్ చైన్ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. కావాలంటే ఇలానే వదిలేసుకోవచ్చు బీడ్స్తో, లేకపోతే ఈ విధంగా స్టోన్ చైన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవడమే. దానిపైన ఫెదర్ పైన పెట్టినా మనకి గ్యాప్ రాకుండా ఉంటుందన్నమాట. అందుకని నేను ఫస్ట్ వేస్తాను. బీడ్స్ ఓన్లీ బీడ్సే కావాలంటే బీడ్స్తో అలా ఉంచేసుకోవచ్చు.
లేకపోతే ఇలా స్టోన్ చైన్ వేసుకోవచ్చు, గ్రాండ్ లుక్గా అనిపిస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఈ రెండింటికి మధ్యలో అంటే ఒక్కొక్కటి ఇలా ఎండ్ అయినప్పుడు ఈ మధ్యలో కుందన్ పెట్టుకొని దాని చుట్టూ బీడ్స్ వేసుకుంటే ఇంకా మొత్తం అంతా కంప్లీట్ అయ్యేసరికి చాలా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఇది వేసాక చాలా అందం వచ్చింది కదా. ఇలానే మొత్తం అంతా నెక్ లైన్లో మనం ఇలా వేసుకుంటూ ఆ మధ్యలో అంటే రెండు సర్కిల్స్ వచ్చిన మధ్యలో కుందన్ పెట్టుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీకు నేను రెండు ఒక దాంట్లోనే వేసి చూపించేసాను. ఇది నెక్ లైన్కి ఇలా వేసుకుని ఉంటే ఇలా వస్తుంది అనమాట నెక్లో మొత్తం అంతా. ఇది బ్యాక్ నెక్కి, ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇలానే మనం ఈ డిజైన్నే కంటిన్యూ చేసుకోవచ్చు. హ్యాండ్కి అయితే ఇలా అనమాట, మొత్తం ఆల్ ఓవర్ హ్యాండ్, హాఫ్ హ్యాండ్స్ అయినా ఎల్బో హ్యాండ్స్ అయినా ఇవి లైన్స్ డ్రా చేసుకుని ఇలా చేసుకోవచ్చు అనమాట. అసలు ఈ వీడియోలో మీకు లైన్స్ డ్రా చేయడం చెప్దాం అనుకున్నాను, అయితే బ్యాక్ నెక్ డిజైన్ కూడా చెప్తే బాగుంటుంది, ఆ తర్వాత లైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని నేను ఈ వీడియోలో ఇది చెప్పానండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ లైన్స్ ఏ విధంగా వేసుకోవాలో మెజర్మెంట్స్తో మీకు చూపిస్తాను. అయితే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అలానే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.